ఎంత భయంకరమైన పరిస్థితి దావీదుది. అలాంటి పరిస్థితిలో ఉన్న దావీదు దేవుణ్ణి పట్టుకొని ఆయనను ఆశ్రయించి, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే యేసే అని ఎప్పుడైతే ఆ కోటలోకి ప్రవేశించాడో రాజుగా నిలబడ్డాడు ఆయన. నువ్వు కూడా ఈ ప్రాంతంలో గొప్ప వ్యక్తిగా నిలబడదువు కాక. ఆయా ప్రాంతాల నుంచి పని కొరకు వచ్చావు కదా, ఆయా ప్రాంతాల నుంచి మరి ప్రాంతంలో కొద్దిగైనా డబ్బు సంపాదించి నా సొంత గ్రామానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా. నువ్వు అనుకుంటున్నావు, సామాన్య వ్యక్తిగా జీవిస్తున్నాను కదా, సామాన్యమైన పని చేస్తున్నాను కదా, నేను గొప్ప వ్యక్తిగా నిలబడడం ఎలా నువ్వు అనుకుంటున్నావు. సామాన్యమైన వ్యక్తిని రాజును చేశాడు. రాజును చేసిన దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు.